హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, ఎలా చదువుతున్నారు? ఫ్రెండ్స్, ఈరోజు వీడియో నేను ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళ కోసం మరియు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అది బిగినర్స్ వాళ్ళ కోసం వీడియో చేస్తున్నానండి. కొంతమంది వచ్చి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తుంటారు కానీ క్వాలిఫై అయ్యింటారు. అందుకు సమ్ ఆఫ్ ది రీజన్స్ వచ్చి ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, అంటే ప్రిపరేషన్ సరిగ్గా ఉండకపోవడం, డిఫికల్టీ ఆఫ్ పేపర్, అంటే పేపర్ కష్టంగా ఉండటం, ఇవన్నీ బాగా మన ప్రిపరేషన్ బాగా ఉన్నా కూడా బికాస్ ఆఫ్ లక్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా కొంతమంది క్వాలిఫై కాలేదండి. ఇవన్నీ సమ్ ఆఫ్ ది రీజన్స్. ఇంకా వేరే రీజన్స్ కూడా ఏమైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మీరు అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసిన వాళ్ళైతే డిసప్పాయింట్ అయ్యి ప్రిపరేషన్ స్టాప్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. ఎందుకంటే 1 or 2 years ప్రిపరేషన్ ఉంటేనే జాబ్ వస్తుందండి. కాబట్టి ఈ 1 year 1.5 year ఖచ్చితంగా మీరు సిన్సియర్గా చదివితే డెఫినెట్లీ నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు కంపల్సరీ జాబ్ వస్తుందండి. కాబట్టి రిమైనింగ్ వాళ్ళని పట్టించుకోకుండా మీరు చదవాలి, చెయ్యాలనేది చదవండి ఫ్రెండ్స్. అలాంటి వారికి టైం టేబుల్ ఎలా వేసుకుంటే బాగుంటుంది, ఏమనిసిన ఒకసారి చెప్తా చూడండి. ఈ ఎంప్లాయీస్ కానీ అయితే ఉమెన్ ఉంటారు కదా, వర్కింగ్ ఉమెన్స్ అలా ఉంటారు కదా. మెన్ అయితే మార్నింగ్ 2 hours చదవండి, నైట్ 2 hours చదవండి, టోటల్ 4 hours అవుతుంది. అదే వర్కింగ్ ఉమెన్స్ కానీ అయితే వాళ్ళకు మార్నింగ్ ఫుడ్ ప్రిపరేషన్ అంతా చేసుకోవాలి కదండి. అందుకోసం నేను మార్నింగ్ అయితే వేయలేదు టైం టేబుల్. ఫ్రీ టైం ఎప్పుడైనా సరే ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఒకవేళ జర్నీ కానీ చేస్తుంటే అలాంటి టైంలో కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కానీ అలా కూడా చదువుకోవచ్చు. ఇంకా నైట్ టైం అయితే కంపల్సరీ 3 hours చదవండి, అంటే 4 hours. ఎంప్లాయీస్ అయితే 4 hours డైలీ 1 year చదవండి, మీకు ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు కన్ఫామ్గా జాబ్ కొట్టగలరు. నెక్స్ట్ హౌస్ వైఫ్స్ అనమాట. హౌస్ వైఫ్ వచ్చి డైలీ 5 hours చదవాలండి మినిమము. మార్నింగ్ ఎందుకు వేయలేదంటే మీకు ప్రిపరేషన్ మార్నింగ్ పిల్లలకు క్యారీ రెడీ చేయడం, హస్బెండ్ కానీ వర్క్స్ ఉంటాయి కదా, అందుకోసం మార్నింగ్ వేయలేదు. ఆఫ్టర్ నాకు తెలిసి, నేను కూడా హౌస్ వైఫ్ కాబట్టి నాకు తెలిసి ఎన్ని వర్క్స్ ఉంటాయి ఎట్లా ఏమనేసి. ఎలా ఉన్నా మనం చాలా టైర్డ్ అయిపోతామండి, కానీ చదవాలి తప్పదు కదా, మనకు జాబ్ కావాలంటే కంపల్సరీ మనం హార్డ్ వర్క్ చేయాలి. అందుకోసం ఆఫ్టర్నూన్ ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఆఫ్టర్నూన్ ఒక 3 hours కేటాయించుకోండి. తర్వాత నైట్ 2 hours ఖచ్చితంగా, ఎందుకంటే పిల్లల్ని 10 కు నిద్రపోయిన 9 లేదా 10 కు నిద్రపోయినా ఒక 2 hours చదవండి. కాబట్టి ఇక్కడ మీకు 5 hours వస్తుంది హౌస్ వైఫ్స్కి అయితే. నెక్స్ట్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్, వీళ్ళకైతే కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ ప్రిపరేషన్ కోసమే టైం స్పెండ్ చేస్తారు కాబట్టి వీళ్ళకు టైం ఎక్కువ ఉంటుంది. అందుకోసం వీళ్ళు ఒక 8 hours చదివితే చాలు. ఇంకా టైం ఉంటే మీకు చదవాలనిపిస్తుంది ఇంకా కూడా చదవచ్చు. 8 hours అయితే ఎనఫ్ నాకు తెలిసి. ఇంకా ఇలా మీరు ప్రిపరేషన్ కానీ ఇట్లా స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఇలా టైం టేబుల్ వేసుకొని 1 year తగ్గట్టు కంపల్సరీ కంటిన్యూగా కానీ చదివితే కంపల్సరీ జాబ్ వస్తుందండి. 1 year కంటిన్యూగా కానీ చదివితే సిలబస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా వచ్చి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. డోంట్ థింక్ ఆఫ్ అదర్స్ ఆఫ్ హూ ఆర్ డిస్ట్రాక్టింగ్ యూ ఆర్ నోటిఫికేషన్స్ అండ్ ప్రిపరేషన్. మనం ఇలా కంటిన్యూ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటే చాలామంది మనల్ని ఏదో ఒకటి కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి ఎందుకు చదవడం, నోటిఫికేషన్ ఎప్పుడో కదా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమో ఇప్పటి నుంచి ఎందుకు అంటారు. మనం ఇప్పటి నుంచే చదివితే కదా ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్ జాబ్ వచ్చి. ఫస్ట్ మన సిలబస్ కంప్లీట్ చేసుకోండి, నోటిఫికేషన్ గురించి తర్వాత ఆలోచించండి. 1 year ఫస్ట్ మీరు ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఏముంది, మనం కూర్చున్నా కూడా మనకు రివిజన్ అయినట్లే, మన నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా హ్యాపీగా రివిజన్ చేసుకునేట్లు చదువుకోవచ్చు. కాబట్టి ఎవరిని పట్టించుకోవద్దండి. చాలామంది కామెంట్ చేస్తారు, చాలామంది ఉంటారు ఇప్పుడు నుంచి ఎందుకు చదువు, చాలా ఇంకా రకరకాల కామెంట్ చేస్తారు. వాళ్ళు ఎవరిని పట్టించుకోవద్దండి. మీ ఎయిమ్ ఏంటి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం, కంపల్సరీ చదవండి అంతే. ఇంకెవరి గురించి ఏం ఆలోచించుకోవద్దండి. ఎన్ని మాటలు మాట్లాడినా ఏం మాట్లాడినా మీరు ఒక టైం టేబుల్ డైలీ అయితే ఇన్ అవర్స్ చదవాలి. హాలిడేస్ కానీ అదంతా ఏం వద్దు ఫ్రెండ్స్, కంటిన్యూగా చదవండి. ఒకవేళ ఏమైనా కొన్ని ఫంక్షన్స్ కానీ ఏమైనా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నప్పుడు అలాంటి డే 1 or 2 days స్కిప్ చేయండి అంతే తప్ప రిమైనింగ్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మనం మధ్యలో ప్రిపరేషన్ ఆపేస్తే తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేయాలంటే మనకు అంత ఇంట్రెస్ట్ రాదు. కాబట్టి ఇది ఒక వేరే డిసిప్లిన్ లాగా కంటిన్యూగా చదువుకుంటూనే ఉండాలి 1 year వరకు. ఎందుకంటే మనకు జాబ్ కోసం ఆలోచించండి. ఎవరైనా సరే సక్సెస్ అయ్యే వాళ్ళు, సివిల్స్ రాసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే కంటిన్యూ ప్రిపరేషన్ ఉండే వాళ్ళు మాత్రమే జాబ్ తెచ్చుకున్నారు. కాబట్టి మీరు ఇవేం పట్టించుకోవద్దండి, ఎవరు ఏం మాట్లాడినా ఏం పట్టించుకోవద్దండి. సో ఏమేమి బుక్స్ చదవాలి, ఎలా చదవాలి? ఫస్ట్ వచ్చి తెలుగు అకాడమీ బుక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే కంపల్సరీ తెలుగు అకాడమీ బుక్స్ అయితే పర్చేస్ చేయండి. ఆల్రెడీ అయితే కొన్ని మార్కెట్లో ఉన్నాయి, మళ్ళీ అయితే కొన్ని వస్తాయి అనుకుంటాను. తెలుగు అకాడమీ బుక్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ చదవాల్సింది ఏమంటే తెలుగు అకాడమీ బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్. అదే తెలుగు అకాడమీ అంటే స్టాండర్డ్ బుక్స్. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉంటాయంటే చూపిస్తా చూడండి. నెక్స్ట్ వచ్చి మనం ఎట్లాగో తెలుగు అకాడమీ బుక్ అయితే పర్చేస్ చేస్తాం, తర్వాత ప్రైవేట్ ఆథర్ బుక్ కూడా ఒకటి పర్చేస్ చేయడం మంచిది. సబ్జెక్ట్స్ వచ్చి జాగ్రఫీలో వచ్చి ఏపీ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. హిస్టరీలో వచ్చి మోడర్న్ హిస్టరీ. ఇది ఎందుకు నేను ఫస్ట్ ఏన్షియన్ మెడివల్ చెప్పడం లేదు అంటే, ఒకవేళ తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు సిలబస్ చేంజ్ చేస్తూ ఉన్నారు. అందుకోసం ఫస్ట్ మీరు మోడర్న్ కానీ కంప్లీట్ చేసిన తర్వాత సిలబస్ బేస్డ్ ఏన్షియంట్ కానీ మెడివల్ కానీ కంప్లీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఈ మ్యాథ్స్ ఫ్రెండ్స్ ఇది కంపల్సరీ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అయితే నాకు తెలిసి ఈజీగానే అయిపోతుంది. ఫస్ట్ మ్యాథ్స్ చూసేసేయండి, అర్థమెటిక్ కంప్లీట్ చేయండి. రీజనింగ్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది, కంప్లీట్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చి డైలీ న్యూస్ పేపర్ చదవండి.
ఎందుకంటే మన కరెంట్ అఫైర్స్ దీంట్లోనే కాదు, మనకు ఫిలిమ్సే కాదు, మెయిన్స్ కూడా పాలిటీ కానీ ఎకానమీ కానీ ఏవైనా సరే మనకు కరెంట్ అఫైర్స్ మనకు గ్రిప్ ఉంటేనే మనకు ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఏదైనా క్వశ్చన్స్ ఇస్తే. కాబట్టి డైలీ న్యూస్ పేపర్ చదవండి. మీకు న్యూస్ పేపర్ వస్తే న్యూస్ పేపర్ చదవండి. లేదంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్లలో కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేస్తున్నారు. ఆ వీడియో అన్న 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఉంటుంది, అదన్నా చూడండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇలా చేసిన తర్వాత మంత్లీ మ్యాగజైన్ కానీ లేదంటే 6 months మ్యాగజైన్స్ అలా వస్తుంటాయి, మళ్ళీ ఇయర్ మ్యాగజైన్స్ అట్లా మంత్లీ అలా పర్చేస్ చేయడం మంచిది. ఎందుకంటే మంత్ మ్యాగజైన్ వచ్చి 40 రూపీస్ అలా ఉంటుంది. అలా తీసుకుంటే మీకు సబ్జెక్ట్ కొంచెం గ్రిప్ ఉంటుంది అనేసి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇండియన్ సొసైటీ కూడా కొత్తగా పెట్టారండి. ఇండియన్ సొసైటీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇయర్ కొత్తగా పెట్టారు వాళ్ళు సిలబస్లో. ఇవి కూడా చదవండి ఫ్రెండ్స్. ఇవి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, అవి తీసుకొని చదవండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మెయిన్ వచ్చి కరెంట్ బేస్డ్తో లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఏపీ హిస్టరీ మనకు మెయిన్స్కి ఉంటుంది. ఇది కూడా మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత ఇవి కూడా చదవండి. ఏపీ హిస్టరీ చదవండి, పాలిటీ చదవండి, ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఇలా ఫ్రెండ్స్. ఇంకా నేను మోస్ట్లీ చెప్పాను అనుకుంటే సబ్జెక్ట్ ఏమైనా మిస్ అయితే మళ్ళీ చూస్తాను. మోస్ట్లీ చెప్పాను. ఇలా ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ బిగినర్స్ కానీ అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ ఓల్డ్ ఎడిషన్స్ అయితే పర్చేస్ చేయదండి. ఎందుకంటే నాకు తెలియక నేను కూడా ఫస్ట్లో వచ్చి పర్చేస్ చేసేసాను బుక్స్. తర్వాత మళ్ళీ జూలైలో వాళ్ళు మళ్ళీ న్యూ ఎడిషన్స్ రిలీజ్ చేస్తున్నారు. బిగినర్స్ కానీ ఉండి ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇప్పుడే పర్చేస్ చేయొద్దండి. 1 or 2 months చూడండి, న్యూ బుక్స్ వస్తాయి. ఆ లోపల మీ దగ్గర ఉన్న బుక్స్ కానీ లేదంటే యూట్యూబ్లో వీడియోస్ క్లాసెస్ కానీ అలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇంకా ప్రిపరేషన్ కంటిన్యూగా ఉండేవాళ్ళు ఓల్డ్ బుక్స్తోనే కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది కదా, అప్పుడు ఉండే బుక్స్ మళ్ళీ పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ జాబ్స్ వచ్చిన వాళ్ళు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ ఏదైనా సరే జాబ్స్ వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు జాబ్స్ ఎవరికి రాలేదండి. వాళ్ళది 1 or 2 years ప్రిపరేషన్ కంటిన్యూగా ఉంటేనే వాళ్ళకి జాబ్స్ వచ్చాయండి. కాబట్టి మీరు కంపల్సరీ ఇప్పటి నుంచి టైం టేబుల్ లాగా వేసుకొని ఇన్ని అవర్స్ చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి ఏమనేసి డైలీ 1 or 2 సబ్జెక్ట్స్ అయితే వేసుకొని చదువుకోండి ఫ్రెండ్స్. నేను ప్రిలిమ్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాను, చూడండి ప్లీజ్. ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎలా చదువుకోవాలి ఏమనేసి నేను ప్రజెంట్ వచ్చి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను. అవి కూడా డైలీ టైం టేబుల్ నేను షేర్ చేస్తున్నానండి. అవి కూడా ఒకసారి చూడండి. మీరు ఒకవేళ ఆ సబ్జెక్ట్ కాకపోయినా కూడా మీ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ ఆ టైం టేబుల్ లాగా వేసుకొని చదవండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.